నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। నా పేరు మౌనిక। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నదాతలకు మిగిలింది కన్నీళ్లే। లక్షటిపేట్ రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్। మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ। ప్రజలు వ్యాపారస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన డీసీపీ ఏ భాస్కర్। మంచిర్యాల పట్టణంలో ఘనంగా హరికిషన్ సోనీ జ్యువెలర్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు। కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, ఆహ్వానితులు, కస్టమర్లు। రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, కరువు పరిస్థితుల వల్ల అన్నదాతలు నిత్యం అల్లాడిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు। మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం అంకతపల్లి గ్రామంలోని వాసవి ఫంక్షన్ హాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించిన భారీ రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు। గోడకూలి దుర్మరణం చెందిన రైతుల కుటుంబాలకు గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షాలకు తడిచిన వరి ధాన్యాన్ని కాపాడుకునే క్రమంలో కల్లాల వద్ద షెడ్డు గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన 4 రైతుల ఉదంతాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు। ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు। ఈ విషాద వార్త తెలిసిన వెంటనే స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మృతి చెందిన 4 రైతుల కుటుంబాలకు పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం 20 లక్షలు ఆర్థిక సాయం చెక్కులను బాధితులకు కేటీఆర్ స్వయంగా అందజేసి వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు। ఈ కార్యక్రమంలో గంపలపల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్, కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు వెంకటేష్, దండేపల్లి మండలం ముత్యంపేట నెల్కి లచ్చన్న రైతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు। ఈ రైతు సదస్సులో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు జోగు రామన్న, మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, కోనప్ప, దుర్గం చిన్నయ్య, మాజీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పుష్కూరి రామ్మోహన్ రావు, నారదాసు లక్ష్మణ్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చెన్నయ్య, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ను డీసీపీ ఏ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది। ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు। స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు। ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ నేరాలు నమోదు, ఆన్లైన్లో చేస్తున్న వివరాలను, రికార్డుల అప్లోడ్ ప్రక్రియపై సిబ్బంది పనితీరును పరిశీలించడం జరిగిందన్నారు। మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పరిధి నుండే కాకుండా
పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజల రాకపోకలు సాగిస్తుంటారని, దీని వలన పట్టణంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు నిరంతరం ఆయుధాలతో తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. పట్టణ ప్రజలు ముఖ్యంగా వ్యాపారస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాల వలన నేరస్తులను పట్టుకోవడంలో సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ సిఐ ప్రమోదరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హరికిషన్ సోనీ జ్యువెలర్స్ వారి మంచిర్యాల శాఖ 2వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, కస్టమర్లు పాల్గొని దీప ప్రజ్వలన చేసి కేక్ కటింగ్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సోనీ, నావల్ సోనీ, మాధవ్ సోనీ, ఆపరేషన్ హెడ్ ప్రేమ్ సింగ్, సిరిపురం శ్రీనివాస్, గుండా శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని సోనీ జ్యువెలర్స్ వారికి సంస్థ అభివృద్ధికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోనీ జ్యువెలర్స్ సంస్థ ప్రతినిధి ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా తమపై విశ్వాసం ఉంచి ఆదరిస్తున్న ప్రతి కస్టమర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా నాణ్యత, నమ్మకం, అత్యుత్తమ సేవలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కస్టమర్లు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
2 years కంప్లీట్ అయిన శుభ సందర్భంగా మా కస్టమర్లకి ఇంత సపోర్ట్ చేసిన మా కస్టమర్లకి అలాగే మా ఎంప్లాయీస్కి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సోనీ జ్యువెలర్స్ తరఫున కృతజ్ఞత తెలుపుతూ మేము ఇంకా మరెన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జ్యువెలర్స్ సెకండ్ యానివర్సరీ మంచిర్యాల బ్రాంచ్ చాలా హ్యాపీగా అనిపించింది. మాతోటి కేక్ కట్ చేయించిండు. అందరం ఎప్పుడు ఇట్లానే రావాలి. కిట్టి పార్టీలు కూడా చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంది ఈ ప్లేసెస్. ఎవరైనా వస్తే రావచ్చు. మేము ఈరోజు సోనీ జ్యువెలర్కి వచ్చాము. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేశారు. కలెక్షన్ కూడా చాలా బాగుంది. మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము. అందరు కూడా వచ్చి ఇక్కడే కలెక్ట్ చేసుకోండి. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. దళితులకు ఎల్లప్పుడూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం లక్షటిపేట మండలంలోని అంకత్పల్లిలో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం అదే మండలంలోని రంగపేట గ్రామంలో పర్యటించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అమలు చేసిన ప్రతిష్టాత్మక దళిత బంధు పథకం లబ్ధిదారులను నేరుగా కలిసి వారి జీవన పరిణామాలను ఉపాధి తీరుతెనలను ఆరా తీశారు. ఉద్యమకారుడింట కింద కూర్చొని భోజనం చేశారు. రంగపేట గ్రామానికి చెందిన స్థానిక ఉద్యమకారుడు దళితుడైన చిప్పకుర్తి నారాయణ ఇంటికి కేటీఆర్ స్వయంగా వెళ్లారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కింద కూర్చొని నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి ఆప్యాయంగా భోజనం చేశారు. దళిత బంధు పథకం ద్వారా ఉపాధి పొందుతున్న లబ్ధిదారులను కలిసి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు దాసరి రవి తనకు మంజూరైన బొలెరో వాహనం ద్వారా ఉపాధి ఎలా పొందుతున్నారో కేటీఆర్కు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్తో కలిసి ఫోటోలు దిగేందుకు స్థానికులు పోటీ పడ్డారు. కేటీఆర్ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ రావు, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం పొలిటీషియన్ అయిపోయినావు కాదు కానీ ఏం సంగతి పెన్షన్ ఎంత వస్తుంది? 200 కాదు 2000. ఇది వరకు 200 వస్తుంది. కేసీఆర్ వచ్చినాక ఎంత అయింది? మరి చెప్పింది 4000. ఏం చేస్తాం ఏం చేయాలో కదే అంతేనా? మొత్తం ఆరోగ్యం అయితే మంచిగా ఉందా? ఇప్పుడు నీ వయసు ఎంత దిగుమమ్మా? 20-25 ఉంటాం అంతే. కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్, ఆ సార్ తో మాట్లాడు. మనకు ట్రాలీ ఇచ్చింది సార్, అప్పుడు మనం ఆరోగ్యం మంచిగా చూసుకో. ఉసురు పట్టుకున్నది ఆరోగ్యం మంచిగా, పెయి జాగ్రత్త. కొడుకులు మన్మలతో మంచిగా ఉంటుంది. అర్థమైందా? కలిసిపోదామని వచ్చిన. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీతో పాటు విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీర్ లాల్ కుమార్ మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వం ఈ వైఫల్యాలకు పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
నీటి పరీక్ష లీకేజీని నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం, పోలీసులు లాఠీచార్జ్ చేయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పరీక్ష లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్, బ్రహ్మానందం, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ, ముష్కా జ్యోతి, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీకాంత్, సికిందర్, పట్టణ అధ్యక్షుడు కార్తీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చాలా కాలంగా కష్టపడుతూ తను చదువుకొని గొప్ప వాళ్ళం కావాలి అనే ఉద్దేశంతోనే నీట్ ఎగ్జామ్ రాయడానికి అనేక మంది విద్యార్థులు సంసిద్ధమై ఎగ్జామ్స్ రాస్తున్న సందర్భాల్లో ఆ పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులకు నానా అవస్థలు పెట్టి అనేక విద్యార్థులకు సావుకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతున్నారో వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి. ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ప్రభుత్వం కట్టించాలని జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం పోలీసులతో అతి ఉత్సాహంగా నిరసనకారులని, విద్యార్థులని, సీనియర్ సిటిజన్లని, యువకులని అనేక మందిని అరెస్టు చేసి లాఠీ చార్జీలు కొట్టేసి విపరీతంగా కొట్టిన దాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటున్నామంటే ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉండాలి. చదువుకున్న నీటికి ఎవరైతే కారకులైనో వాళ్ళని శిక్షించి అరెస్టు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కానీ బీజేపీ ప్రభుత్వం అలా చూడకుండా ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో వాళ్ళని రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాల్లో నీటికి లీకేజీ కారణమైన వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు శాంతియుతంగా నిరసన జరుపుతూ, అదేవిధంగా వాంగ్చంగ్ కూడా ఈ నిరసనకు ఏదైతే పేపర్ లీకేజ్ అయిన వాళ్ళు ఉన్నారో లీకేజ్ అయిన వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి, బాధితులను శిక్షించాలని శాంతియుతంగా తను నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళని కన్ను కప్పేసి ప్రభుత్వం వారిని ఏదో విధంగా తప్పించేసి ఈరోజు మరొక్కసారి విద్యార్థులపైన అనేక వాటిపైన ప్రభుత్వం దమనకాండ సృష్టిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మేమంటున్నాం తక్షణమే విద్యార్థులకైతే పేపర్కి లీకేజీల వల్ల తక్షణమే శిక్షించాలి. ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. అలా చేయనిట్లా ఖచ్చితంగా విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర ర్యాలీ నిర్వహించారు శాంతియుతంగా. రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా విద్యార్థి లోకం, యువజన లోకం ఏకమవుతారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు, వెలగొడతారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తారు. దానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలని. ప్రముఖ సినిమా పుష్ప ఫకీలో అక్రమంగా టేకు కలపను రవాణా చేస్తున్న మరో స్మగ్లింగ్ గుట్టును జన్నారం అటవీ శాఖ అధికారులు గుట్టురట్టు చేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వాహనం కింది భాగంలో ప్రత్యేక రహస్య ఏర్పాట్లు చేసి కలప తరలిస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జన్నారం మండలం కలమడుగు ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా కలప రవాణా అవుతున్నట్లు ఎఫ్డీఓ రామ్మోహన్కు పక్కా సమాచారం అందింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై ఆ మార్గంలో వెళ్లే వాహనాలపై నిఘా పెట్టారు. ఈ తనిఖీలలో భాగంగా ఒక అనుమానాస్పద వాహనాన్ని ఆపి పరిశీలించగా మొదట సాధారణ సరుకు మాదిరిగా కనిపించింది. అయితే అనుమానం వచ్చి ఆ వాహనాన్ని ఇందన్పల్లి అటవీ శాఖ కార్యాలయానికి తరలించి క్షుణ్ణంగా తనిఖీ చేయగా అధికారులే విస్మయానికి గురయ్యారు. సరిగ్గా పుష్ప చిత్రంలో చూపించిన విధంగా వాహనం అడుగు భాగంలో ప్రత్యేకంగా బాక్సులు తయారు చేసి అందులో లక్షల రూపాయల విలువ చేసే విలువైన టేకు దుంగలు దాచి తరలిస్తున్నట్లు బయటపడింది. ఈ ఘటన అటవీ అధికారులు తీవ్రంగా స్పందించారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అటవీ సంపదను ధ్వంసం చేసిన, అక్రమంగా కలప లేదా వన్యప్రాణులను రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడవుల రక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
మన ఎఫ్డిఓ గారికి అందిన సమాచారం మేరకు చెక్ పోస్ట్ వద్ద అదేవిధంగా ఇంకొక పార్టీని స్పెషల్గా ఉంచడం జరిగింది. అందిన సమాచారం మేరకు మనలు వెయిట్ చేస్తే సుమారు మధ్యాహ్నం 1:30కి ఈ వెహికల్ TG19T3770 ఈ వెహికల్ రావడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేసే క్రమంలో చూస్తే మీద మనకు కనిపించేటట్టు సెంట్రింగ్ చెక్కలతో కూడుకుని ఉంటుంది. సో మనకు ఆల్రెడీ అందిన సమాచారం కనుక చెక్కలు తీసి చూసేసరికి సెంట్రింగ్ చెక్కలు తీసి చూసేసరికి అందులో ఒక మంచం సెట్, అదేవిధంగా ముందర క్యాబిన్ లోపల కొన్ని సైజులు దొరకడం జరిగింది. అదేవిధంగా ఆ చెక్కలు సెంట్రింగ్ చెక్కలు తీస్తే 2 లాక్స్ కూడా కనపడినాయి. సో అప్పుడు మనం దాన్ని స్వాధీనం చేసుకొని రేంజ్కి తీసుకురావడం జరిగింది. రేంజ్కి తీసుకొచ్చి మొత్తం అన్లోడ్ చేసి చూస్తే దీని బాడీ అనేది సాధారణ వెహికల్ బాడీ కంటే కొంచెం హైట్ కనబడింది. ఏంది అని డౌట్ కొద్ది చూసేసరికి దానిలో స్పెషల్గా ఒక క్యాబిన్నే ఆయన స్మగ్లర్ ఎవడైతే ఉన్నాడో ఒక క్యాబిన్ స్పెషల్గా తయారు చేయించి ఆ క్యాబిన్లో ఎవరికి అనుమానం రానట్టు పుష్ప తరహా లోపల ఈ స్మగ్లింగ్కు పాల్పడుతున్నాడు. సో ఎంతకేలకు ఎన్ని దొంగతనాలు చేసినా ఎట్టకేలకు చట్టానికి చిక్కుతారనేది దీంతో రుజువవుతున్నది. ఎవరైనా అక్రమ కలప రవాణాకు కానీ ఇసుక రవాణాకు కానీ జంతు వేట కూడా చేయొద్దని నేను వాళ్లకు హెచ్చరిస్తున్నా. అదేవిధంగా సాధారణ ప్రజానికానికి నేను నా విన్నపం ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళ సమాచారం ఏదైనా ఉంటే మాకు కానీ మా ఉన్నతాధికారులకు కానీ తెలపాలని కోరుతున్నాను. తీయడం జరుగుతుంది. సుమారు ఇంతకుముందు అనుకున్నాం మనం ఒక 70,000 వరకు, కానీ ఇది సుమారు 1,00,000 వరకు ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. కొలతలు తీసి మీకు ఎగ్జాక్ట్ వాల్యూ చెప్తాం. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులలో రైతుల ఆశలు చిగురించేలా చెన్నూరు మండలంలో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారిపై వాగు పొంగి ప్రవహించడంతో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కపల్లి వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగు వలన అక్కపల్లి, శివలింగాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల నేపథ్యంలో పొంగి పొర్లుతున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రాణాలకు తెగించి పలువురు వాహనదారులు, గ్రామస్తులు వాగు దాటుతున్నారు. వాగుల వద్ద తక్షణమే పోలీసులు బ్యారికేడ్లు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని సమీప గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రయాణిస్తున్న ఒక మారుతి స్విఫ్ట్ కారుపై భారీ వేప చెట్టు అకస్మాత్తుగా కూలడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం తహసీల్దార్ కార్యాలయం వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెట్టు కూలిన తీవ్రతకు కారు ముందు పైభాగం నుజ్జునుజ్జు కాగా కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఘటనా సమయంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కూడా కాకుండా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సందర్శించిన అధికారులు ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎస్ఐ గోపత్ సురేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన శిథిలావస్థలో ఉన్న లేదా ప్రమాదకరంగా మారిన ఇతర చెట్లు, కొమ్మలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగరేణి ప్రాంతంలో భరోసా యాత్ర, బాయిబాట కార్యక్రమాలతో అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కార్మికుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నాయని ఏఐటీయూసీ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల ప్రధాన డిమాండ్లు వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు, సొంతింటి కల నెరవేర్చడం, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడం లాంటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోకుండా కేవలం కార్మికుల ఓట్ల కోసం భరోసా యాత్ర, బాయిబాట కార్యక్రమాలతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు ముసలి కన్నీరు కారుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు చేస్తున్న వివిధ రకాల కార్యక్రమాల వలన కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని, కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి సిరిల మాగాని ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఈరోజు నల్ల బంగారాన్ని వెలికి తీయడంలో చీకటి సూర్యులుగా ఈరోజు రాష్ట్రానికి, దేశానికి వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మికుల సమస్యలు ఇలా పరిష్కారానికి నోచుకోకుండా ఇలా కాలయాపన అవుతూ ఉన్నది. గెలిచినటువంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈ కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా సొంతింటి పథకం 30 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసే కార్మికునికి ఇలా 30 లక్షలు 40 లక్షల రూపాయలు దొరికితే ఇలా బయట కొంటే ఒక ప్లాట్ వచ్చే అవకాశం లేదు, ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి మరి సొంతింటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేశాం. అదేవిధంగా పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ సింగరేణి కార్మిక కష్టపడ్డ దానిలోకి వెళ్ళి లక్షల వేలాది రూపాయలు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉన్నారు. అధికారులకు మినహాయించుళ్ళు. మరి సింగరేణి కార్మికులకు కూడా పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ని రీఎంబర్స్మెంట్ చేయాలంటే ఇవాళ కాలయాపన చేసి మీనవేశాలు లెక్క పెడతా ఉన్నారు. మారుపేర్ల విషయం పెండింగ్లో ఉన్నది. అనేక సమస్యలు కార్మికుల పెండింగ్ ఉన్నాయి. ఇవాళ వేజ్ బోర్డు కూడా కాలయాపన జరుగుతూ ఉన్నది. ఈ సమస్యలపై రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం లేదు. కేవలం ఇవాళ భరోసా యాత్ర అని చెప్పేసి ఒక పార్టీ, ఇంకోటి బాయిబాట అని చెప్పేసి ఇంకొక రాజకీయ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు సింగరేణి ప్రాంతానికి వచ్చి ఇలా ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, కవిత గారు అధ్యక్షుడు చేసింది.
మరి అప్పుడు సమస్యలు పరిష్కరించలేదు, ఈ సొంతింటి పథకం అమలు చేయలేదు, మరి ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఆలోచన. ఇలా బీజేపీ గవర్నమెంట్ మాట్లాడుతూ ఉన్నారు బాట భరోసా యాత్ర అని. అయ్యా మీ భరోసా ఎవరికి ఇస్తారు? ఇలా రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి సింగరేణుల మద్దతు కావాలి. 6 జిల్లాల్లో ఉన్నటువంటి సింగరేణి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా ఓట్లు కావాలి కాబట్టి ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు అసెంబ్లీని శాసించే చరిత్ర ఓటు బ్యాంకెట్ ఉంది కాబట్టి ఈరోజు ముసలి కన్నీళ్లు కాసుకుంటూ ఈరోజు మీరు వస్తూ ఉన్నారు. ఇలా సింగరేణికి రావాల్సిన కొత్త బ్లాక్లు ఉన్నాయి, ఎందుకు ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. ఇలా అదేవిధంగా మొన్న తాడిచెర్ల 2 బ్లాక్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. తాడిచెర్ల 2 బ్లాక్ ఎప్పుడు ఇచ్చారు? 2013లో ఇలా కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది, కొన్ని అనుమతుల వల్ల ఇలా ఆగిపోయి ఇలా క్లియర్ చేశారు. మరి మిగతా ఇలా తాడిచెర్ల అంటా ఉన్నారు. ఇలా కోయగూడ కావచ్చు, లేదా శ్రావణపల్లి, KK6 ఇతరతో ఒక 5-6 ప్రాజెక్టులు ఇలా సింగరేణికి రావాలి. ఆ అనుమతులు ఇప్పించండి, అప్పుడు మీరు రండి. ఇలా అనుమతులు ఇచ్చాం, మమ్మల్ని నమ్మని రండి. ఇలా సింగరేణి కార్మికుల వేజ్ బోర్డు ఇవ్వాలి, 12 వేజ్ బోర్డు ఇవ్వాలి, ఆలస్యం అవుతా ఉన్నది. మన జూలై 1కి అయిపోయింది, కొత్త వేజ్ బోర్డు స్టార్ట్ అయింది. ఇంతవరకు కమిటీ వేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. మరి దానిపై స్పందన ఏది? ఎందుకు వేతనాల్లో కమిటీ ఎందుకు వేస్తలేరు? దీని మీద స్పందించారు మీరు. కానీ ఇలా ముసలి కన్నీరు కార్చుకుంటూ సింగరేణి కార్మికులు చేస్తూ ఉంటారు. అయ్యా మీరు ఎవరైనా రావాల్సుకుంటే బాట లేకుంటే భరోసా యాత్ర అనుకుంటే మా సింగరేణి కార్మికుల సమస్యలు ఇవ్వాలా. సొంతింటి పథకం కావచ్చు, టెక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ మారు పేరు. బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నదాతలకు మిగిలింది కన్నీళ్లే. లక్షటిపేట్ రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ. ప్రజలు, వ్యాపారస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల పట్టణంలో ఘనంగా హరికిషన్ సోనీ జ్యువెలర్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, ఆహ్వానితులు, కస్టమర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.